హలో ఎవరీవన్, దిస్ ఈస్ గౌస్. వెల్కమ్ బ్యాక్ టు ద యూనిక్ స్టడీ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారో యూనిక్ స్టడీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏదైతే ఫిజిక్స్ ఉందో, ఓకేనా, ఫిజిక్స్ చాప్టర్కి సంబంధించి రెండో యూనిట్ నుంచి గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ ఫస్ట్ యూనిట్కి సంబంధించిన ట్యూటోరియల్స్ అయితే అప్లోడ్ చేశాను అనమాట. సో మన కాన్సెప్ట్ ఏంటంటే 10 to 12 మినిట్స్లో ఒక చాప్టర్ ఏదైతే ఉందో జస్ట్ దానికి సంబంధించిన బేసిక్స్ అండ్ ఆ చాప్టర్కి సంబంధించిన మీకు ఏ ఏరియా నుంచి ఈ సెట్కి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి ఆ టాపిక్స్ని ఏవైతే ఉన్నాయో దాన్ని కవర్ చేయడం అనేది మన కాన్సెప్ట్ అనమాట. సో అందుకని చెప్పేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో దీనివల్ల ఏమవుతుంది, మీరు సెల్ఫ్గా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఆల్సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఏ టాపిక్ని మనం ఎంత కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి. సో గైస్, లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఓకేనా, నెక్స్ట్ యూనిట్ వచ్చేసరికి మనకి ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్ అనమాట. ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్. సో గైస్, మనకి ఈ చాప్టర్ మొత్తం కూడా మనం డిస్కస్ చేసేది వెక్టార్కి సంబంధించింది అనమాట. సో అసలు వెక్టార్ అంటే ఏంటి అని చెప్పేసి చూసుకోం. మనకు వచ్చేసరికి ఏంటంటే ఫిజిక్స్లో ఏదైతే మన ఫిజిక్స్ ఉందో, ఓకేనా, మన ఫిజిక్స్లో వచ్చేసరికి 2 types ఆఫ్ యూనిట్స్ ఉన్నాయన్నమాట. ఆ యూనిట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్స్ ఏంటంటే మనకి జస్ట్ నెంబర్స్ మాత్రమే ఉంటాయన్నమాట కొన్ని యూనిట్స్కి. సో ఎలాంటి ఇది కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ ఉంటుంది, డిస్టెన్స్లో ఒక 30 meters అని చెప్పి రాస్తాం. మాస్ ఉంటుంది, ఓకేనా, 30 kgs అని రాస్తాం. అండ్ టైం అని ఉంటుంది 20 seconds అని చెప్పేసి చెప్తాం. సో టెంపరేచర్ ఉంటుంది, టెంపరేచర్ని ఒక 20 Kelvin ఉంది, ఓకేనా, 200 kelvins 400 kelvins ఉన్నాయని చెప్పేసి చెప్పుకుంటాం. సో డెన్సిటీ ఉంది, డెన్సిటీని ఒక 20, ఓకేనా, డెన్సిటీని ఒక మనం వచ్చేసరికి 20 meter, ఓకేనా, kg/m³ అట్లా రాసుకుంటాం. సో ఇవేంటంటే మనకి 1 type ఆఫ్ యూనిట్స్ అనమాట. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ యూనిట్స్ ఏంటంటే మీకు విత్ యూనిట్స్తో ఏదైతే మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఉందో ఆ వాల్యూతో పాటు దానికి సంబంధించిన డైరెక్షన్ కూడా చెప్తామంట, ఓకేనా. అలాంటి ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఆ వాల్యూ ఏదైతే దానికి సంబంధించిన మ్యాగ్నిట్యూడ్ ఆ వాల్యూతో పాటు ఆ డైరెక్షన్ కూడా చెప్తాం మనం, అది అయితే యాక్ట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. సో అలాంటి వాటిని ఏమంటాం అంటే మనం వెక్టార్స్ అంటాం అనమాట. సో ఏదైతే జస్ట్ ఒక యూనిట్స్లో ఒక నెంబర్ లాగా వెళ్ళిపోతుందో వాటి మొత్తం కూడా ఏమవుతాయంటే స్కేలార్ క్వాంటిటీ కిందకు వస్తాయి, ఓకేనా. అండ్ ఏదైతే మనకి విత్ మీరు యూనిట్స్తో పాటు అంటే యూనిట్స్కి ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, సో ఆ మ్యాగ్నిట్యూడ్తో పాటు దాని యొక్క డైరెక్షన్ కూడా చెప్తున్నారంటే అది వచ్చేసరికి మనకి వెక్టార్ కిందకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది మన ఫిజిక్స్లో వచ్చేసరికి వెక్టార్స్ అనేది. సో ఇది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోర్స్ గురించి చెప్తున్నారు. సో నేను ఒక 200 Newtons ఫోర్స్ యాక్ట్ చేశా అని చెప్తే సరిపోదన్నమాట. సో మీరేం చెప్పాలి, ఒక 200 Newtons ఫోర్స్ని, ఓకేనా, డౌన్వార్డ్స్ కానీ, ఓకేనా, అప్వార్డ్స్ యాక్ట్ చేసింది, డౌన్వార్డ్స్ యాక్ట్ చేసింది, అదర్వైజ్ సో ట్యాంజెంట్గా యాక్ట్ చేసింది అని చెప్పేసి, సమ్ ఇంక్లినేషన్తో యాక్ట్ చేసింది అని చెప్పేసి డైరెక్షన్ కూడా చెప్పాల్సి ఉంటుంది. సో ఇలాంటి ఏవైతే క్వాంటిటీస్ ఉన్నాయో ఈ క్వాంటిటీస్ని మనం ఏమంటామంటే, ఓకేనా, వెక్టార్ క్వాంటిటీస్ అని చెప్పేసి చెప్తాం, ఓకేనా. చూడండి ఇక్కడ, సో స్కేలార్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. స్కేలార్లో వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ అనేది ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ అంటే మళ్ళీ ఏదో కొత్త పదం కాదు ఇది. సో మ్యాగ్నిట్యూడ్ అంటే వాల్యూ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిస్టెన్స్ తీసుకుంటే మనకు ఒక 100 kilometers అని ఉంది. సో ఈ 100 అనేది ఏమంటాం అంటే మనం మ్యాగ్నిట్యూడ్ అంటాం, అంతే దానికి సంబంధించిన వాల్యూని మ్యాగ్నిట్యూడ్ అంటాం, ఓకేనా. అది ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉంటుంది, అంటే దానికి సంబంధించిన వాల్యూ ఒకటే ఉంటుంది అనమాట, ఇంకేం ఉండదు. సో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉన్నదాన్ని ఏమంటాం అంటే స్కేలార్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్, ఓకేనా, డిస్టెన్స్ కూడా మనకి స్కేలార్ క్వాంటిటీ కింద వస్తుంది. లెంత్ దాని కింద వస్తుంది. అండ్ టైం దాని కిందకి స్కేలార్ క్వాంటిటీ అంటాం టైంని. టెంపరేచర్ని స్కేలార్ క్వాంటిటీ అంటాం. అండ్ డెన్సిటీని స్కేలార్ క్వాంటిటీ అంటాం. స్పీడ్ని స్కేలార్ క్వాంటిటీ అంటాం. ఏరియాని స్కేలార్ క్వాంటిటీ అంటాం. వాల్యూమ్ని స్కేలార్ క్వాంటిటీ అంటాం. సో ఇవన్నీ కూడా స్కేలార్ క్వాంటిటీస్. మీకు అసలు స్కేలార్ అంటే డెఫినేషన్ తెలిస్తే మీరు అసలు స్కేలార్ క్వాంటిటీస్ అండ్ వెక్టర్ క్వాంటిటీస్ డివైడ్ చేయగలుగుతారనమాట. సో మనకి ఏదైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. మీకు కింద 4 options ఇచ్చేసి స్కేలార్ ఇది, వెక్టార్ ఇది అని చెప్పేసి అడుగుతారు. సో నెక్స్ట్ వచ్చి వెక్టార్ క్వాంటిటీలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మనకి ఏముంటుందంటే డైరెక్షన్ విత్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అంటే డైరెక్షన్ ఉంటుంది అండ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, ఓకేనా. ఈ రెండు ఉన్న వాటిని ఏమంటామంటే మనం వెక్టార్ క్వాంటిటీస్ అంటాం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మరి చూడండి, ఫోర్స్ ఆల్రెడీ నేను చెప్పాను. ఇప్పుడు ఫోర్స్ ఈక్వల్ మనకి ఒక 100 Newtons ఉందనుకున్నాం ఫోర్సు, ఓకే. ఈ 100 Newtons ఏముంటుందంటే ఒక బ్లాక్ ఉంది. సో దీనికి మనం ఒక 100 Newtons అయితే ఫోర్స్ అనేది మనం అప్లై చేయాలనుకుంటాం. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే
దాన్ని సమ్ ఇంక్లినేషన్తో యాక్ట్ చేస్తుంది, అదర్వైజ్ మనకి అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది, అదర్వైజ్ డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది అని చెప్పేసి చెప్తాం. సో ఏదైతే డైరెక్షన్ చెప్తున్నాం కదా, సో ఇలాంటి డైరెక్షన్ కూడా చెప్తాం, అంటే విత్ మ్యాగ్నిట్యూడ్తో పాటు మనం డైరెక్షన్ కూడా ఇస్తాం అనమాట వీటికి. సో అలాంటి క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమంటామంటే వెక్టార్ క్వాంటిటీస్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ, ఓకేనా, వెలాసిటీని తీసుకున్నట్లయితే మీకు ఎలా ఉంటుందంటే, ఓకేనా, మనకేంటి వెలాసిటీ అంటే ఏమని చెప్పుకుంటాం, ఓకేనా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, ఓకేనా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అనమాట, ఓకేనా, అంటే డిస్ప్లేస్మెంట్ పర్ టైం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి అన్నాం. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా, డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ రెండింటికి సంబంధించి యూనిట్స్ సేమ్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్టెన్స్ అంటే ఏంటి తెలిస్తే డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటని తెలుస్తుంది. సో మీకు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. సో మీరు ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యారు. సో మీరు ఇక్కడ నుంచి ఇలా వెళ్ళేసి మీరు ఇక్కడికి వచ్చేసరికి బి అనే పాయింట్ దగ్గర మీరు రీచ్ అయ్యారనమాట. సో ఇప్పుడు మనకు వచ్చేసరికి, ఓకేనా, ఏదైతే మీరు వెళ్ళిన పాత్ ఉంటుందో, సో ఇలా మెజర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు అయితే ఎంత డిస్టెన్స్, ఎంత లెంత్ అనేది మీరు కవర్ చేశారో దీన్ని ఏమంటామంటే మనం డిస్టెన్స్ అని చెప్పేసి అంటాం, డిస్టెన్స్ అనమాట. ఓకేనా, మీరు ఏదైతే పాయింట్ ఏ నుంచి బి దాకా వెళ్ళారో దీన్ని వచ్చేసరికి మనం డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి అంటాం. సో డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి డిఫరెన్స్ ఏంటంటే ఇదనమాట. సో డిస్టెన్స్ అంటే ఏంటంటే మీరు కవర్ చేసిన మొత్తం లెంత్ని వచ్చేసరికి డిస్టెన్స్ అంటాం. సో ఏదైతే డిస్ప్లేస్మెంట్ ఉందో దాన్ని ఏమంటామంటే ఏ నుంచి బీకి ఉన్న షార్టెస్ట్ పాత్, అంటే చాలా తక్కువ లెంత్ ఉన్న పాత్ని ఏమంటామంటే దాన్ని డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, సో అలా ఉంటుంది. అంటే దీనికి ఒక డైరెక్షన్ అనేది ఉంటుంది, అంటే ఏ ఎక్కడుందో అంటే బి ఎటు ఉందో సేమ్ అదే డైరెక్షన్లో ఇది ఉండాలి. అర్థమైంది కదా. సో అలా ఉంటుంది. అంటే ఇప్పుడు డిస్ప్లే ఏదైతే డిస్టెన్స్ ఉందో, ఓకేనా, ఈ డిస్టెన్స్కి ఏమవుతుందంటే మీకు ఏమీ అవసరం లేదనమాట. సో మీరు వెళ్ళిన పాత్ని ఎలా పడితే అలా కూడా మీరు వెళ్ళొచ్చు. సో అందుకే మనకు వచ్చేసరికి వెలాసిటీ అనేది ఏమవుతుందంటే వెక్టార్ క్వాంటిటీ అనేది అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి యాక్సలరేషన్. కానీ యాక్సలరేషన్ ఎందుకు, యాక్సలరేషన్ అని ఏమంటాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీకి యాక్సలరేషన్. సో మనకు వెలాసిటీ ఏమవుతుంది, వెలాసిటీ వెక్టర్ క్వాంటిటీ కాబట్టి మనకి యాక్సలరేషన్ ఏదైతే ఉందో అది కూడా వెక్టర్ క్వాంటిటీ అనేది అయిపోతుంది అనమాట. సో మనకు నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాక్సలరేషన్ అనేది ఉంది. యాక్సలరేషన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఉంటుంది కదా. సో ఒక ఆబ్జెక్ట్ని మీరు ఒక బిల్డింగ్ పై నుంచి ఏదైతే ఫ్రీగా వదిలేసినప్పుడు అది ఏమవుతుంది, దాని యొక్క యాక్సలరేషను ప్లస్ సైన్లో ఉంటుంది, అంటే యాక్సలరేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కింద నుంచి పైకి ఒక రాయిని కానీ ఒక ఆబ్జెక్ట్ని కానీ విసిరినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క యాక్సలరేషన్ అనేది తగ్గుతుంది, అంటే మైనస్లో ఉంటుంది అనమాట. సో అదేంటి రిటార్డేషన్ అని చెప్పేసి అంటాం. సో ఈ ఏదైతే అప్వర్డ్ డైరెక్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్ చెప్పి ఇలా కాన్సెప్ట్ ఉందో, సో దాన్ని వచ్చేసరికి మనం వెక్టర్ క్వాంటిటీ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఫోర్స్, వెయిట్ అండ్ దీనికి సంబంధించిన వెలాసిటీ, యాక్సలరేషన్, డిస్ప్లేస్మెంట్ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అన్నీ అంటే మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో, సో మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉన్న ప్రతి ఒక్కటి కూడా వెక్టర్ క్వాంటిటీ అవుతుందా అంటే అలా అని చెప్పలేము అనమాట. సో మ్యాక్సిమం అంటే 99% అయితే వెక్టర్ క్వాంటిటీ అవుతాయి. దాంట్లో ఒక 1% కొన్ని ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలక్ట్రిక్ కరెంట్ తీసుకుంటే, ఎలక్ట్రిక్ కరెంట్కి ఏమవుతుంది మనకి ఏదైతే ఎలక్ట్రిక్ కరెంట్ ఉందో దానికి ఏంటంటే మనకి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ డైరెక్షన్ ఉంటుంది. కానీ ఇది వచ్చేసరికి మనకి ఏదైతే మనకు కాన్సెప్ట్ ఉందో వెక్టర్ క్వాంటిటీ అనే కాన్సెప్ట్ ఉందో, సో ఆ వెక్టర్ క్వాంటిటీ కిందకి రాదనమాట. ఇది ఎందుకు రాదు అంటే మనకేంటంటే కొన్ని ఎడిషన్ లా, అంటే వెక్టర్ ఎడిషన్ లాస్ కొన్ని ఉన్నాయి. ఓకేనా, లా ఆఫ్ అంటే ఎడిషన్ లాస్ అని చెప్పేసి వెక్టర్కి సంబంధించి ఉన్నాయి. సో వాటిని ఒబే చేయాలంటే వాటిని ఫాలో అవుతూ ఉండాలన్నమాట. సో ఇది ఫాలో అవ్వదు. సో అందుకని చెప్పేసి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మనకి ఏంటంటే వెక్టర్ క్వాంటిటీ కాదు. సో మనం టూ వెక్టార్స్ని కంబైన్ చేసి, అంటే టూ వెక్టార్స్ని ఒక సింగిల్ వెక్టార్గా రాయడానికి వచ్చేసరికి మనకి 2 లాస్ అనేవి ఉంటాయి. ఒకటేమో ప్యారలలోగ్రామ్ లా అండ్ ఇంకొచ్చి వచ్చేసరికి ట్రయాంగిల్ లా అనమాట. సో ప్యారలలోగ్రామ్ లా వచ్చే ఫార్ములా వచ్చేసరికి రిజల్టెంట్ యొక్క ఫార్ములా √p² + q² + 2pq cos θ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ఫా = tan 1 q sin θ p + q cos θ అనమాట. సో ఇది అండ్ దీనికి వచ్చేసరికి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ లా తీసుకున్నట్లయితే ఇది మీకు వెక్టార్ ఏ తీసుకుందాం అండ్ ఇది వెక్టార్ బి అండ్ ఇది వచ్చేసరికి రిజల్టెంట్ సి అనుకుంటే మీకు ఏమవుతుంది, సి = వెక్టార్ ఏ + వెక్టార్ బి అనేది అవుతుంది అనమాట. సో ఇది కొంచెం నార్మల్గానే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి కంబైనింగ్కి సంబంధించింది. సో ఈ కాన్సెప్ట్ మొత్తం మనకి స్కేలార్ జస్ట్ ఇంట్రడక్షన్లో ఉంటుంది, దాని తర్వాత స్కేలార్కి సంబంధించి ఏమి ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏంటంటే
మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్ని 2 వెక్టార్స్ని ఎలా మల్టిప్లికేషన్ చేయాలి అని చెప్పేసి. సో ఇది వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఉంటాయన్నమాట. మల్టిప్లికేషన్ చేయడానికి డాట్ ప్రోడక్ట్ అని చెప్పేసి ఉంటుంది అండ్ క్రాస్ ప్రోడక్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో డాట్ ప్రోడక్ట్ ఈజీ ఉంటుంది, క్రాస్ ప్రోడక్ట్ కొంచెం దానికి సంబంధించి తెలియాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఏం చేయాలి అంటే నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏదైతే మనకి ప్యారలల్గ్రామ్ లా అండ్ ట్రయాంగిల్ లా ఉన్నాయో ఈ లాకి సంబంధించింది అయితే మీకు ఈ ఫార్ములా అయితే గుర్తుంటుకోవాలి. అండ్ ఆల్సో మీకు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అవి మీ యొక్క టెక్స్ట్ బుక్ ఉంటాయి కదా, సో దాని బ్యాక్ సైడ్ అయితే ఎండింగ్లో ఉంటుంది, చాప్టర్ ఎండింగ్లో అయితే ఉంటాయి. సో ఒకసారి జస్ట్ చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు డాట్ ప్రోడక్ట్ అంటే వెక్టర్ ఏ డాట్ వెక్టర్ బి ఈజ్ ఈక్వల్ టు వెక్టర్ ఏ ఇంటూ వెక్టర్ బి కాస్ థీటా అనమాట. సో కాస్ థీటా అనేది వస్తుంది మనకి దీంట్లో వచ్చేసరికి మనకి కాస్ థీటా అనేది వస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి వచ్చేసరికి ఏంటంటే డాట్ ప్రోడక్ట్ అనమాట, దీనికి సంబంధించిన ఫార్ములా. సో నేను మళ్ళీ ఒకసారి రాస్తాను. క్రాస్ ప్రోడక్ట్ డాట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకి డాట్ ఏ డాట్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి మాడ్ కాస్ థీటా అనమాట. సో ఇది వచ్చేసరికి డాట్ ప్రోడక్ట్కి సంబంధించిన ఫార్ములా. సో మీకు ఏమన్నా దీనికి సంబంధించిన ఏమన్నా లైక్ యూనిట్స్ ఏమన్నా ఇలా ఇచ్చేసి చేయమంటే సో మీరు డాట్ ప్రోడక్ట్లో అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఇక్కడ ఫోర్స్ కనిపిస్తుంది కదా, ఫోర్స్ అంటే ఎఫ్ ఇంటూ ఎస్ అని చెప్పేసి అంటాం. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ అని చెప్పేసి అంటాం, అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ కాస్ థీటా అనమాట. సో ఫోర్స్ ఇంటూ ఓకేనా, అప్పుడు ఏమవుతుంది ఎఫ్ ఇంటూ ఎస్ కాస్ థీటా అవుతుంది. సో మనకి ఏంటంటే ఇక్కడ మీకు ఇక్కడ ఫోర్స్ వచ్చేసరికి మీకు వెక్టార్ క్వాంటిటీ అండ్ ఎస్ అనేది డిస్ప్లేస్మెంట్ వచ్చేసి వెక్టార్ క్వాంటిటీ అనమాట. సో వెక్టార్ ఇంటూ వెక్టార్ మీకు ఏమవుతుందంటే స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. అది వచ్చేసరికి వర్క్ ఈజ్ ఈక్వల్ టు స్కేలార్ క్వాంటిటీ. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు అందుకని చెప్పేసి మీకు ఏమంటే స్కేలార్ క్వాంటిటీ అనేది మనకి రావడం అయితే జరుగుతుంది. వెక్టార్తో ఇంటూ చేసినప్పుడు స్కేలార్ క్వాంటిటీ రావడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి మనం ఏమంటామంటే డాట్ ప్రోడక్ట్ని స్కేలార్ ప్రోడక్ట్ అని కూడా అంటాం. సో డాట్ ప్రోడక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్కేలార్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏంటంటే క్రాస్ ప్రోడక్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఏ ఇంటూ బి మాడ్ ఏ మాడ్ ప్లస్ సైన్ థీటా, అంటే ఇక్కడ ఏమవుతుందంటే కాస్ థీటా ఇన్వాల్వ్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి సైన్ థీటా ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి మనకి టార్క్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ రేడియస్ అని చెప్పేసి అంటాం. సో ఫోర్స్ ఇంటూ రేడియస్ అంటే ఎఫ్ఆర్ సైన్ థీటా అనమాట, ఎఫ్ఆర్ సైన్ థీటాకి సంబంధించి. సో ఇది టార్క్కి సంబంధించింది. సో నెక్స్ట్ మనం ఒక ప్రాబ్లం అయితే చేద్దాం, మీకు అర్థమవుతుంది అనమాట. సో మీకు ఏంటంటే ఇక్కడ ఐ ఇంటూ ఐ, జే ఇంటూ జే, కే ఇంటూ కే అట్లా సిమిలర్గా ఉన్న వాటి అన్నీ కూడా వాల్యూస్ 1 వస్తుంది. అంటే వెక్టర్ ఐ ఇంటూ ఐ అంటే ఐ డాట్ ఐ, జే డాట్ జే అండ్ కే డాట్ కే అన్నీ కూడా 1 రావడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఐ డాట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో మీ ప్రాబ్లమ్స్ ఐ డాట్ ఐ ఏమన్నా వస్తే దాని వాల్యూ మీరు 1 అనేది సబ్స్టిట్యూట్ చేయాల్సి అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఐ ఇంటూ కే, జే ఐ డాట్ జే డాట్ కే డాట్ ఐ ఏవైతే ఉన్నాయో అవి 0 అయితే రావడం జరుగుతుంది. అంటే ఐకి పక్కన ఏమున్నా అంటే జే ఉంటే మీకు ఏమవుతుందంటే 0 రావడం జరుగుతుంది అంట, ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది కూడా మీకు ప్రాబ్లమ్స్లో అయితే వస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ప్రాబ్లం చూద్దాం. ఒకటి ఏ ఈజ్ ఈక్వల్ టు 2i 3j 4k అండ్ i మైనస్ 2j 4k అని చెప్పేసి. సో దీన్ని మీరు ఎలా ప్రోడక్ట్ అంటే డాట్ ప్రోడక్ట్ ఎలా చేయాలి, ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 2 ఇంటూ 1 అంటే ఐ యొక్క ఏదైతే కోఫాక్టర్ ఏముంది 1 ఉంది కాబట్టి 2 ఇంటూ 1 ఐ ఇంటూ ఐ అయిపోయింది. తర్వాత 3 కదా, 3 ఇంటూ మనం ఏముంటుంది -2 అంటే 3 ఇంటూ -2 -6 అంటే ఇక్కడ. సో ఇక్కడ వేసుకుంటాం -6 వచ్చేసింది. తర్వాత జే ఇంటూ జే అని చెప్పేసి అయిపోయింది. తర్వాత 4 ఇంటూ 1 అనమాట, అంటే కే ఉంది కాబట్టి కోఫాక్టర్ 1 ఉంటుంది. 4 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు తర్వాత కే ఇంటూ కే ఆల్రెడీ ఇక్కడ రాసాం కదా, కే డాట్ కే అని చెప్పేసి కే డాట్ కే, జే డాట్ జే, ఐ డాట్ జే అని చెప్పేసి. సో ఐ డాట్ ఐ అంటే ఏంటంటే మనకి 1 అనేది రావడం జరుగుతుంది. 1 ఇక్కడ జే డాట్ జే అంటే 1, కే డాట్ కే అంటే 1 రావడం అయితే జరుగుతుంది. సో మనకి ఓవరాల్గా ఆన్సర్ ఏమొస్తుందంటే మనకి 2 - 6 + 4 దట్ ఈక్వల్ 0 అయితే రావడం జరుగుతుంది. సో మీకు పైన ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడానికి అయితే ఇచ్చాను, ఒకసారి చూడండి. సో ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి సంబంధించింది మీకు డాట్ ప్రోడక్ట్ అండ్ క్రాస్ ప్రోడక్ట్ రెండు కూడా మీరు చేయాలన్నమాట. సో డాట్ ప్రోడక్ట్ ఆల్రెడీ చేసాం కాబట్టి మనం క్రాస్ ప్రోడక్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే దీనికి సంబంధించిన ఒక మాడ అనేది పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఐజేకే అంటే 3 ఎలిమెంట్స్ అని చెప్పేసి ఉన్నాయి కాబట్టి ఐజేకే రాసేసాం. సో మనకి ఐ యొక్క ఏ కోఫాక్టర్ ఏముంది 2 ఉంది, ఐ యొక్క కోఫాక్టర్ ఏముంది బీలో వెక్టర్ బీలో 4 ఉంది. సో 2 4 అయిపోయింది. తర్వాత మళ్ళీ జే కదా, జే కింద దీని కోఫాక్టర్ ఏముంది 3,
నెక్స్ట్ కోఫ్యాక్టర్ ఇక్కడ ఏముంది 2 ఉంది, -2 ఉంది, మైనస్ ఉంది కాబట్టి -2 రాసుకుంటాం. తర్వాత ఇక్కడ కోఫ్యాక్టర్ 4 ఉంది, ఇక్కడ ఏముంది 3 ఉంది. సో అలా మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫార్ములా తెలుసు ఏంటంటే దీనికి mod A = AD - BC అని చెప్పేసి mod A = AD - BC. సో ఇది వచ్చేసరికి మీరు చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐకి సంబంధించిన వాల్యూ కావాలి అంటే సో ఈ రో మొత్తం మనకి డిసేబుల్ అవుతుంది, ఈ రో మొత్తం డిసేబుల్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి ఏ అవుతుంది, ఇది వచ్చేసరికి బి అవుతుంది, ఇది వచ్చేసరికి సి అవుతుంది, ఇది డి అవుతుంది. సో AD - BC, AD అంటే 3 3s are 9. ఓకేనా. 4 × 2 అంటే BC కదా, BC 4 × 2 -8. మైనస్ ఏంటంటే మనకు ఆల్రెడీ AD - BC ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి +8 అవుతుంది అది. సో 8 - 8 ఇంటూ ఐతో ప్రొడక్ట్ చేసుకోమంటే ఐ వస్తుంది. సో నెక్స్ట్ మీకు జే వాల్యూ కావాలంటే మరి ఏం చేయాలంటే జేకి సంబంధించిన రోస్ మొత్తం కూడా కాలమ్స్ మొత్తం కూడా డిసేబుల్ అయిపోతాయి అనమాట. దీంట్లో 2 3s are 6 అండ్ 4 4s are 16. ఓకేనా. 6 - 16 అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మీకు కే కావాలి అంటే కేకి సంబంధించిన ఏవైతే రోస్ కాలమ్స్ ఉన్నాయో అవి కూడా డిసేబుల్ అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి 3 4s AD - BC కదా, ఇది AD అవుతుంది అంటే 2 2s are 4 -4 అండ్ 4 3s are ఏమవుతుంది 12 అంటే -12 అవుతుంది. సో అవి మొత్తం చేస్తే మీకు ఏమవుతుందంటే ఇది జేకి సంబంధించి కాబట్టి ఇంటూ జే చేసుకోవాలి, కేకి సంబంధించి కే చేసుకోవాలి. సో మీకు ఆన్సర్ అయితే ఇలా రావడం అయితే జరుగుతుంది అనమాట 17K అని చెప్పేసి. సో మీరు ఏం చేయాలంటే దీంట్లో బాగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పార్ట్స్ ఏముంటాయంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ స్కేలార్ అండ్ వెక్టర్ క్వాంటిటీస్ అంటే ఏంటి, ఓకేనా. ఆఫ్టర్ దట్ మీకు ఏంటంటే ప్యారలగ్రామ్ లాకి సంబంధించిన ఫార్ములాస్, దాని తర్వాత ఏంటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్ని ఎలా మల్టిప్లికేషన్ చేయాలి, డాట్ ప్రోడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, దట్స్ ఇట్ అనమాట. దీనికి సంబంధించి ఈ 3 టాపిక్స్ నుంచి అయితే ఎటు వెళ్ళవు. సో దీనికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ ఇదనమాట. సో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ జస్ట్ ఒకసారి మీరు చూడండి సరిపోతుంది. సో గాయ్స్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మనకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ అండ్ టెలిగ్రామ్స్ గ్రూప్స్ అన్నీ ఉన్నాయి అనమాట. సో దాంట్లో జాయిన్ అయ్యేసి దీనికి సంబంధించిన మెటీరియల్స్ కానీ అండ్ మీకు సంబంధించిన ఈ సెట్కి సంబంధించిన ఇంకా ఏమైనా బిట్ బ్యాంక్స్ కానీ ఏమన్నా ఉంటే అయితే నేను దాంట్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.